తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి కావాల్సిన ఎరువులపై కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్ కోసం రాష్ట్రంలోని రైతాంగానికి ఎన్ని టన్నుల ఎన్నులు అవసరమవుతాయో అంచనాకు వచ్చింది. యాసంగి సీజన్లో రైతులకు 9.8 లక్షల టన్నుల యూరియా, 1.5 లక్షల టన్నుల డిఏపి, 7 లక్షల టన్నుల కాంప్లెక్స్, 0.70 లక్షల టన్నుల ఎంఓపి, 0.6 లక్షల టన్నుల ఎస్ఎస్పి ఎరువులు అవసరమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపితో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఇప్పటి వరకు జరిగిన ఎరువుల కొనుగోలు వివరాలను వెల్లడించారు. యూరియా 4.98 లక్షల టన్నులు, డిఏపి 1.26 లక్షల టన్నులు, కాంప్లెక్స్ 4.66 లక్షల టన్నులు, ఎంఓపి 0.28 లక్షల టన్నులు, ఎస్ఎస్పి 0.22 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇప్పటికీ అందుబాటులో ఉన్న నిల్వలు, మిగిలిన నిల్వల వివరాలను కూడా మంత్రికి అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం సర్కార్ వద్ద యూరియా 3.03 లక్షల టన్నులు, డిఏపి 0.22 లక్షల టన్నులు, కాంప్లెక్స్ 1.93 లక్షల టన్నులు, ఎంఓపి 0.38 లక్షల టన్నులు, ఎస్ఎస్పి 0.16 లక్షల టన్నులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో యూరియా సరఫరాను రైలు మార్గం, రోడ్డు మార్గాల ద్వారా నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వచ్చే నెల వరకు సరిపడ ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎరువులను ముందుగానే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు, డీలర్ల ద్వారా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో డీసీఎం, డిఎం, మార్క్ఫెడ్, డిఏఓలు కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎరువుల పంపిణీ వేగంగా జరిగేలా జిల్లా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల సరఫరా, పంపిణీ సజావుగా సాగేందుకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.